శ్రీకర్‌కి చెప్పాలని చెప్పేసి అవని శ్రీకర్‌కి కాల్ చేసి, "మీ అమ్మగారిని హాస్పిటల్‌లో జాయిన్ చేశాం. మెట్ల మించెల్లి కింద పడ్డారని" చెప్పేసి అన్న తర్వాత శ్రీకర్ షాక్ అయిపోతారు. "ఏ హాస్పిటల్ అని చెప్పు" అని చెప్పేసి అంటుండగా, "లొకేషన్ షేర్ చేస్తాను సార్. మీరు అక్కడికి రండి" అని చెప్పేసి వెంటనే అవని శ్రీకర్‌కి లొకేషన్ షేర్ చేస్తుంది. "తొందరగా రండి. నాకు భయంగా ఉంది. నువ్వు లొకేషన్ షేర్ చేయి. నేను వెంటనే వస్తున్నాను" చెప్పేసి శ్రీకర్ వెంటనే ఆఫీస్ నుంచెల్లి హాస్పిటల్‌కి బయలుదేరుతాడు. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య నన్ను ఎందుకు కలవాలనుకుంది? అసలు అత్తయ్య ఎందుకు ఇంత డిస్టర్బ్‌గా ఉన్నారు? నిహారిక వాళ్ళు అత్తయ్యను ఏమన్నాడు లేంది ఎందుకు ఇంత ఎమోషన్ జరిగింది? మావయ్య గారు లేని టైంలో ఆస్తి విషయాల కోసం ఎందుకు ముందే ఇంత పెద్ద టాపిక్ వచ్చి సమాధానం దొరకాలంటే ముందు అత్తయ్య క్షేమంగా బయటపడాలని చెప్పేసి విధంగా అవని అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్‌కి లొకేషన్ షేర్ చేస్తుంది కదా, వెంటనే హాస్పిటల్‌కి వస్తాడు. ఇక హాస్పిటల్ దగ్గరికి వచ్చినాక శ్రీకర్ ఒక్కసారిగా అవనిని చూస్తాడు. "ఏం జరిగింది అమ్మకు" అని చెప్పేసి కంగారుతో అడుగుతూ ఉంటాడు. "ఏం జరిగింది అవని? అసలు అమ్మకు ఇలా జరగడం ఏంటి?" అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. అసలు ఏం జరిగిందంటే, అమ్మ మెట్ల మించలి కింద పడడానికి కారణం ఏంటి? అసలు నువ్వు ఒక్కదానివి వచ్చావు, అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు ఏరి హాస్పిటల్లో నువ్వు ఒక్కదానివి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, నన్ను కలవడానికి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ నేను అత్తయ్యని కలవడానికి ఇంటికి వచ్చాను. ఏదో గొడవ జరిగిందట. అత్తయ్య ఒక్కసారిగా హఠాత్తుగా నన్ను చూసి మెట్ల మించలి జారి కింద పడిపోయింది. ఎవరిని పిలిచినా కూడా అసలు ఎవరు ఇంట్లో లేకపోయేసరికి నేను వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చాను. అంతేకాదు అత్తయ్యకు బ్రెయిన్ ట్యూమర్ కూడా ఉందని చెప్పేసి బయట పెట్టారని చెప్పేసి ఈ విధంగా శ్రీకర్కి చెప్పేసరికి ఒక్కసారిగా శ్రీకర్ మాత్రం షాక్లో ఉండిపోతాడు. అసలు అనేవాళ్ళు ఎక్కడ అమ్మ ఇలాంటి కారణం ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నా కూడా వీళ్ళు ఎవరు అసలు తెలియనట్టు పట్టనట్టు ఎందుకున్నారని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపేమో అందరూ ఇంట్లో ఉంటారు కదా, ప్రసాద్ ఇక ఇంటికి వస్తాడు కదా. ఇంటికి వచ్చిన తర్వాత వేద అని చెప్పేసి పిలుస్తుండగా అందరూ కలిసి హాల్లోకి వస్తారు. "ఏంటి మావయ్య ఇప్పుడు వచ్చావని చెప్పేసి లావణ్య అడుగుతుంటుంది. "అవునమ్మా, అవును అత్తయ్య ఎక్కడ? అసలు కనిపించట్లేదు. నేను రాగానే ఎప్పుడు నా ఎదుట కనిపించే అత్తయ్య ఈరోజు కనిపించట్లేదు. ఏమో మావయ్య గుడికి ఇట్లా వెళ్ళిందేమో" అని చెప్పేసి అంటుండగా ఇక మరోవైపు శ్రీకర్ మాత్రం వెంటనే ప్రసాద్కి కాల్ చేస్తూ ఉంటాడు. "ఏంటి వీడు కాల్ చేస్తున్నాడు" అని చెప్పేసి వెంటనే "శ్రీకర్ చెప్పురా" అని చెప్పేసి అంటుండగా ఇక జరిగిందంతా చెప్పసరికి ఒక్కసారిగా ప్రసాద్ షాక్ అయిపోతాడు. "ఏంటమ్మా మీ అత్తయ్య ఎక్కడుంది?" "ఏమో గుడికి ఇట్లా వెళ్ళొచ్చు" అని చెప్పేసి అంటుండగా, "గుడికి కాదు హాస్పిటల్లో ఉంది. అసలు మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? అయినా హాస్పిటల్లో ఉంది, ఎక్కడుందో ఎవరికి ఎరక? అయినా తనని హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు? అవని కాపాడబట్టే ఈరోజు మీ అత్తయ్య హాస్పిటల్లో ఉంది. అయినా అవని తీసుకురావడానికి తనకు చాలా కుతూహలం ఉంది. అందుకనే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం." "ఏంటి?" "ఏం లేదు, ఆస్తి రాయించిస్తే మాదారేదో మేము పోతాం మామయ్య. మీరు అవనే తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారో నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతారో అది మీ ఇష్టం. ఆస్తి మొత్తం ఇక మాకు పంచిస్తే మేము ఎవరి దారి వారు చూసుకుంటాం" అలా అని చెప్పేసి అత్తయ్యకు చెప్పాం. "అంతేకాదు మీరొచ్చిన తర్వాత కూడా మీతో సంతకాలు పెట్టించమని 2 రోజులు టైం ఇచ్చాం" అని చెప్పేసి నిహారిక లావణ్య మాటలు ఒక్కసారిగా విని ప్రసాద్ మాత్రం షాక్ అయిపోతాడు. ఇప్పుడు మీ గురించి అర్థమైందమ్మా. తను ఇలాంటి పరిస్థితి కారణానికి మీరే అని అర్థమైంది. ఛీ, మీరు మారదా? అయినా మిమ్మల్ని నెత్తిలో పెట్టుకొని చూసావా, అది మా మూర్ఖత్వం. అసలు అవని మీద లేనిపోని నిందలు వేసి ఇక అందుకే ఆ దేవుడు మాకు ఇలాంటి శిక్ష వేశాడని అనుకుంటున్నాను. అయినా మీ సంగతి ఇప్పుడు కాదు, నేను తర్వాత చూస్తానని చెప్పేసి ఈ విధంగా ప్రసాద్ హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటాడు. అయినా మనకు ఆస్తి కావాలి, వీళ్ళు చస్తే ఎంత బ్రతుకుతే ఎంత అని చెప్పేసి ఈ విధంగా నిహారిక అనుకుంటూ ఉంటుంది. "అసలు మీరు మనుషులేనా? ఇక మిమ్మల్ని ఇంతదాకా తీసుకొచ్చిన అమ్మ నాన్నని ఇలాంటి మాటలు అంటావా" అని చెప్పేసి వసంత అంటుండగా, "వసంత గారు మీరు ఉండాలనుకుంటున్నా ఉండండి, లేకుండా మీ ఇద్దరిని మెడలు పట్టుకొని గెంటేస్తాం" అని చెప్పేసి ఈ విధంగా రాధా, కృష్ణ, లావణ్య ఇక నిహారిక అంటుండగా అప్పుడు వెంటనే అక్కడి నుంచి వసంత తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు డాక్టర్ మాత్రం చెక్ చేసి బయటకు వస్తుంది కదా. ఈలోపు అంటుంది, "తను కాస్త స్పృహలోకి వస్తుంది, కాకపోతే మీరు ఏమాత్రం తనని ఇబ్బంది పెట్టద్దు" అని చెప్పేసి అంటుండగా, "అలాగే డాక్టర్" అని చెప్పేసి ఈ విధంగా ఇక శ్రీకరును అవని అంటూ ఉంటాడు. ఇక అత్తయ్య అని చెప్పేసి వెంటనే
శ్రీకర్ అమ్మ అని చెప్పేసి ఇద్దరు కలిసి వేదవతి దగ్గరికి వెళ్తారు కదా. శ్రీకర్ని చూస్తూ అవని చూస్తూ ఈ విధంగా అంటూ ఉంటుంది, నన్ను క్షమించండి అని చెప్పేసి అంటుండగా, అత్తయ్య మీరు అలా అనకండి. అవునమ్మా, నేను చేసిన పాపాలే ఈరోజు నాకు శాపాలుగా మిగిలాయి. అందుకే నేను ఈరోజు ఇలా కావడానికి కారణం కూడా నిన్ను ఇలా చేసినందుకే ఆ దేవుడు నాకు విధించిన శిక్ష. అయ్యో అత్తయ్య, ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి మాటలు మాట్లాడకండి. మీరు ఎంత రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా అవని అంటుంది. రెస్ట్ కాదమ్మా, నేను చావు అంచుల్లాగా ఉన్నానని నాకు బాగా తెలుసు. అది కాదత్తయ్య. అమ్మ, దాని గొడవ వదిలేసాయి. అయినా హఠాత్తుగా నువ్వు మెట్ల మించలి కింద పడిపోవడం ఏంటి అని చెప్పేసి అంటుండగా, ఇక నిహారిక లావణ్య జరిగిందంతా శ్రీకర్కి అవనికి చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఆస్తులు పంచమని గొడవ చేయడం, ఇంకా అంతేకాకుండా క్యాంపు నుంచి వచ్చినాక మామయ్యతో సంతకం పెట్టడం, ప్రతి ఒక్కటి శ్రీకరికి అవనికి చెప్పసరికి ఇద్దరు వేదవతి మాటలు విని షాక్ అయిపోతారు. కావాలని ఇదంతా చేసేబట్టుకనే ఇక అసలు వీళ్ళు బుద్ధి లేదు. ఈ టైంలో ఇలాంటి పరిస్థితుల్లో అమ్మని ఇలా వచ్చినా కూడా హాస్పిటల్లో ఉన్నా కూడా ఇప్పటిదాకా రాలేదంటే వాళ్ళు మనుషుల్లా అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళని అడగడానికి వెళ్తుండగా, శ్రీకర్ వద్దురా, ఇక మీరైనా వాళ్ళని గురించి ఆలోచించడం మర్చిపోరా అని చెప్పేసి ఈ విధంగా వేదవతి అంటూ ఉంటుంది. ఏమండి, మీరు అంతగా తనని ఇబ్బంది పెట్టకండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సిస్టర్ వస్తుంది. సరే అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వాళ్ళ సంగతి తర్వాత చూస్తానని చెప్పేసి ఇక శ్రీకర్ అవని అలా బయటకు వస్తారు కదా. ఈలోపు అవని బిడ్డను ఎత్తుకెళ్ళిన సిస్టరు ఒక్కసారిగా అవని చూస్తుంది. ఇక అవని చూసి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉండగా, ఏంటి ఈవిడ నన్ను పదే పదే చూస్తుందని చెప్పేసి ఈ విధంగా అవని మనసులో అనుకుంటుండగా శ్రీకర్ ఈ విధంగా అడుగుతూ ఉంటారు, ఏంటండి మీరు పదే పదే ఇటువైపున చూస్తున్నారు, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని చెప్పేసి సిస్టర్ని అడుగుతూ ఉంటాడు. మేడం, మీరు ఇక్కడే డెలివరీ అయ్యారు కదా, ఆ రోజు మీకు ఆడపిల్ల పుట్టింది కదా అని చెప్పేసి ఈ విధంగా సిస్టర్ అంటుండగా, అవును ఆడపిల్ల పుట్టింది, కాకపోతే నా బిడ్డ చూపుకు కూడా నోచుకోలేకపోయానని చెప్పేసి అవని బాధపడుతూ ఉంటుంది. నా బిడ్డ చనిపోయింది అని చెప్పేసి అవని అంటుండగా, లేదండి మీరు పొరపాటు పడుతున్నారు, మీ బిడ్డ చనిపోలేదు అని చెప్పేసి అంటుండగా శ్రీకర్ అవని ఆ సిస్టర్ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏమంటున్నారు? అవునండి, నేను చెప్పేది నిజం, మీ బిడ్డ చనిపోలేదు అని చెప్పేసి సిస్టర్ మాటలు, పాప చనిపోలేదండి, చనిపోయినట్టుగా అబద్ధం చెప్పామని చెప్పేసి సిస్టర్కి చెప్పిన మాటలకు ఒక్కసారి అవని మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి ఏమంటున్నావు అని చెప్పేసి అంటుండగా, అవునండి నీ బిడ్డ చనిపోలేదు, నీ బిడ్డ బ్రతికే ఉంది, ఎందుకు ఇలా చేసావు, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పేసి ఈ విధంగా జరిగిందంతా చెప్తుండగా, ఎందుకు ఇలా చేసావు, నాకెందుకు ఇంత అన్యాయం చేసావు అని చెప్పేసి సిస్టర్ని పట్టుకొని అడుగుతూ ఉంటుంది అవని. కావాలని చేయలేదండి, డబ్బుకు ఆశపడి చేశానండి అని చెప్పేసి సిస్టర్ అంటుండగా, అసలు నీకు డబ్బు ఆశ ఎవరు చూపించారని చెప్పేసి అవని సిస్టర్ని అడుగుతూ, ఎవరో కాదండి నిహారిక అని చెప్పేసి సిస్టర్ వెంటనే నిహారిక పేరు చెప్పేసరికి శ్రీకర్ అవని షాకింగ్గా ఉండిపోతారు. ఇక మరి అవని శ్రీకర్ ఇద్దరు కలిసి ఇక నిహారికు ఎలాంటి బుద్ధి చెప్పబోతున్నారో అప్కమింగ్ రివ్యూలో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఇక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్.